ప్రసన్న దిష్టిబొమ్మకు చెప్పు దెబ్బలు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలకు తెలుగు తమ్ముళ్ల నిరసన. తండ్రి వయసున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన కోవూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నల్లబరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాటలకు బుచ్చి అంబేద్కర్ బొమ్మ వద్ద టీడీపీ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యలను నిరసిస్తూ నినాదాలు చేస్తూ ప్రసన్నకుమార్ రెడ్డి దిష్టి బొమ్మను తయారు చేసి దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టారు. 2 తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేస్తూ దేశంలోనే అభ్యున్నత నేతగా పేరున్న ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు తగదన్నారు. 50,000 మెజారిటీతో ఓడిపోయిన అతను ఇలాంటి నోటి దురుసు తగ్గించుకుంటే రానున్న రోజుల్లో స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోతారని తెలిపారు. ఇప్పటికే అనేక పార్టీలు మారి గందరగోళంగా ఉన్నాయని ఇతను ఇకనైనా బుద్ధి తెచ్చుకుని వ్యవహరించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. సోదరి సోదరులారా, నిన్నటి రోజున మన బుచ్చిరెడ్డిపాలెంలో ప్రసన్న స్వామి వెంకటేశ్వర స్వామి ఆలయంలో మన మాజీ ప్రసన్న కుమార్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన అంత తెలివిమంతుడైతే 6 సార్లు ఎమ్మెల్యే అయిన అటువంటి ఆయన ఆ దేవాలయంలో ధ్వజస్తంభం ముందు ప్రెస్ మీట్ పెట్టి చావుల గురించి మాట్లాడడం, రాజకీయాల గురించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజానీకం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు దారుణమైన చావు చావాలన్నాడు. అతనికి రాజకీయ భిక్ష పెట్టింది ఎవరు? రాజకీయంగా అతన్ని ఎదిగించింది ఎవరు? మంత్రి పదవి వచ్చింది ఎవరిచ్చారు? ఇవన్నీ మర్చిపోయి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ విధంగా మాట్లాడడం నిజంగా రాష్ట్ర ప్రజల్ని చాలా అతి ఘోరంగా అవమానించినట్టు. ఆయన పార్టీలు మారేదాని గురించి మాట్లాడుతున్నాడు. పార్టీలుగా మారేదాని గురించి ఆయనకు మాట్లాడే హక్కు లేదు. ఆయన ఎన్ని పార్టీలు మారాడు, ఎన్ని ఇది చేశాడు అందరికీ తెలుసు. చివరికి లక్ష్మీపాలతో కూడా కలిసి రాజకీయాలు చేసిన వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని ముందులో తీసుకోబోయే మన గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి నుంచి మాట్లాడే నైతిక కనీస హక్కు అతనికి లేదు. ఎందుకంటే అతనికి నిజంగా మతి భ్రమించింది. అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికి అర్థం కావట్లే. మన కోవూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని చూసి, మన ప్రశాంత్ అక్కను చూసి ఏం చేయాలో ఓరలేక ఏదంటే అది మాట్లాడేస్తున్నాడు. నిజం, నువ్వు ఎక్కడ ఒక్క తట్టి మట్టయిలా, ఒక్క తట్ట మట్టయిలా, నువ్వు ఏ రోడ్డు చేయరా. ఒకవేళ పొరపాటున ఆ రోడ్డుగా నువ్వు చేస్తుంటే 10 రోజులకే లేచిపోద్ది. దానికి తట్టమట్టిగా ఇంకేం వేస్తారు? నువ్వు ఎక్కడ అభివృద్ధి పనులు చేసావు తేల్చు. మా ప్రశాంత్ అక్క వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారి పాలన వచ్చిన తర్వాత కోవూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. ఎంతో మంది నాయకులు అక్క ప్రజాసేవ కోసం వచ్చారు. రోజు ఎందుకంటే తెలుగుదేశం పార్టీని గురించి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి లేదు అనేది ఆయన తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎన్ని పార్టీలు మారావో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. పార్టీలు మారి నువ్వు ఆ రోజు 400 పైచిలకు ఓట్లతో ఫస్ట్ ఓడిపోయావు. రెండోసారి 5,000 చిల్లరతో ఓడిపోయావు. మూడోసారి 10,000 చిల్లరతో ఓడిపోయావు. నువ్వు 6 సార్లు ఎమ్మెల్యే అయితే ఈరోజు నువ్వు 50,000 పైచులకు ఓట్ల ఆధిక్యతతో వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే ఈరోజు నువ్వు 50,000 పైచులకు ఓట్లతో ఓడిపోయావు అనే సంగతి తెలుసుకోవాలా. నీ ఓటమికి 50,000 దాటిపోయావంటే ఈవీఎంలు కాదు, ప్రజలు నీ గురించి చీకొడుతున్నారు. ఎందుకంటే నీ నోటి తూల. నువ్వు చంద్రబాబు నాయుడిని విమర్శిస్తావు, లోకేష్ బాబుని విమర్శిస్తావు,
గతంలో రాజశేఖర రెడ్డిని విమర్శించావు, పవన్ కళ్యాణ్ని విమర్శిస్తావు, అందరినీ విమర్శించి నీ నోటి దూలతోటే నీ స్థాయి దిగజార్చుకుంటూ వస్తున్నావు. నువ్వు ఇదే కానీ కొనసాగితే రేపు రాబోయే ఎలక్షన్లో ఇదే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి చేతిలో 1,00,000 ఓట్ల మెజారిటీతో ఓడిపోతావు. అది కూడా గుర్తుపెట్టుకో. నీకు రాబోయేది 1,00,000 ఓట్లతో ఓడిపోతావు. అదొక్కసారి గుర్తుపెట్టుకొని నీ నోటి దూల తగ్గించుకుంటే మంచిదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన